ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం ట్రంప్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, వీసాల గురించి కానీ, H1B, F1 వీసా, OPT దాని మీద కూడా. అంటే నాకు ఈరోజు I-140 గురించి ఒక్కసారి మన ఇండియన్ స్టూడెంట్సే కానీ పేరెంట్సే కానీ I-140 గురించి ఏం తెలుసుకోవాలి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే? సహజంగా వర్క్ పర్మిట్స్లో రకరకాలైన 40 రకాల దాదాపు వర్క్ పర్మిట్స్ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక భాగం అనుకోవాలి. I-140 అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, ఏదైనా ఒక కంపెనీ లోపల ఒక ఉద్యోగాన్ని H1B వీసా కింద 3 years వరకు వాళ్ళు చేయడానికి అవకాశం. తర్వాత మరొక 3 ఏళ్ళు పొడిగించుకోవడానికి. ఇంతకుముందు అయితే ఆటోమేటిక్గా జరిగేది, ఇప్పుడు ఆటోమేటిక్ కాదు, దానికి కూడా అప్లికేషన్ పెట్టమంటున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే అన్ని రకాలు చూసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసి ఇస్తున్నారు. కానీ పర్మనెంట్గా అదే ఉద్యోగం ఉండాలి అంటే, ఫస్ట్ ఉద్యోగం పర్మనెంట్ కావాలి అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ఉద్యోగం మనకు పర్మనెంట్గా ఉండాలి, దీని అవసరం మాకు ఉంది అంటే, మన అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు దీనికి ఎలిజిబుల్ కారు, ఇక్కడ ఈ టెక్నాలజీ మనకు దొరకట్లేదు, ఇక్కడ ఈ మనుషులు మనకు దొరకడం లేదు, లేదా ఇక్కడ ఆ శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి వ్యక్తులు లేరు, కాబట్టి ఇతర దేశాల నుంచి మేము తప్పనిసరిగా తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు మామూలుగా అక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి, కంపెనీ రిక్వెస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని పర్మనెంట్ ప్రాసెస్కి యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆ జాబుని పర్మనెంట్ చేయడం అన్నట్టు. అంటే 3 ఏళ్ళ గట్ట పెంచకుండా పర్మనెంట్గా దాన్ని ఉంచడానికి అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తిని పర్మనెంట్గా ఇక అక్కడ ఉండడానికి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఆ ఉద్యోగం చేయడానికి వీలుగా ముందు ఉద్యోగం పర్మనెంట్ కావాలి. ఉద్యోగం పర్మనెంట్ కావాలంటే ఆ ఉద్యోగాన్ని యాక్సెప్ట్ చేయాలి. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఓకే మేము ఒప్పుకుంటున్నాము, ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ దొరకరు, వాళ్ళు మొత్తం వెతుకుతారు అన్నట్టు. కంప్యూటర్ చెక్ చేస్తారు. ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు లెటర్ పెడతారో, రిక్వెస్ట్ లెటర్ పెడతారో, అప్పుడు వాళ్ళు చెక్ చేసి మన అమెరికాలో ఎవరు దీనికి తగినటువంటి వ్యక్తులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇతర దేశాల నుంచి తీసుకోవాల్సిందే. కాబట్టి ఇది 3 ఏళ్ళు పర్మిట్ ఇవ్వడం కాకుండా మన దగ్గర ఇది ఇప్పట్లో డెవలప్ అయ్యే అవకాశం లేదు, ఇప్పట్లో దీంట్లో మన మనుషులు తయారయ్యే అవకాశం లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా పర్మనెంట్ ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయిపోతే అప్పుడు దాన్ని I-140 కింద వాళ్ళు అప్లికేషన్ చేసి అప్లికేషన్ పర్మనెంట్ చేసుకుంటారు వాళ్ళు. దీనికి ఎవరు ఎలిజిబిలిటీ I-140కి అప్లికేషన్ పెట్టుకోవడానికి దీంట్లో అంటే, దీంట్లోపల స్టూడెంట్ వీసా ఎవరైతే తీసుకొని F1కి వెళ్ళారు ముందర, ఈ F1కి వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్గా ఒకేసారి వాళ్ళు జాబ్ రావడం కష్టం. వాళ్ళు మధ్యలో ఏదైనా చిన్న పనులు చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక పర్మనెంట్ ప్రాసెస్లోకి వచ్చినప్పుడు I-140 కింద వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఒక పర్మనెంట్ ఉద్యోగానికి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే, వీళ్ళు ఇమిగ్రేషన్ కోసం పోవాలి. మాకు పలానా దగ్గర పర్మనెంట్ ఉద్యోగం ఉంది, ఈ పర్మనెంట్ ఉద్యోగంలో మేము చేరదలుచుకున్నప్పుడు H1B వీసా వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా దానికోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. F1 వీసా వాళ్ళు కూడా దాంట్లో అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, I-140 కింద దరఖాస్తు చేసుకుంటే అది ఇమీడియట్గా ఇవ్వరు. దానికి ఎంత టైం అయినా పట్టొచ్చు. దానికి ఒక $800 అట్లాగా ఫీజు కట్టాల్సి ఉంటుంది సుమారుగా. కానీ దాంట్లో ఏం చేశారంటే, తొందరగా పూర్తి కావడానికి వీలుగా 15 రోజుల నుంచి 45 రోజుల లోపల అప్లికేషన్ పూర్తి కావాలంటే, మన దగ్గర ఎట్లాగైతే తత్కాలు పద్ధతులు ఉన్నాయో, తత్కాలు అంటే తొందరగా ఎక్కువ డబ్బు కడితే తొందరగా వస్తుంది మనకు, అలా ప్రియారిటీ బేస్లో తొందరగా కావడానికి ఒక 2000 నుంచి 3000 మధ్యలో $3000 వరకు దాంట్లో ఫీజు ఉన్నది. ఆ ఫీజు పే చేసినట్టయితే 15 రోజుల నుంచి 45 రోజుల లోపల 100% ఇస్తారని కాదు, ఇవ్వచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. నీకు ఆ ఎలిజిబిలిటీ ఉంది లేదా ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ ఉంటే నీకు I-140 కింద నీకు ఇచ్చేస్తున్నావు అన్నప్పుడు అక్కడ పర్మనెంట్ జాబ్లో జాయిన్ అవ్వడానికి అవసరం ఉంది. పర్మనెంట్ జాబ్లో ఎవరైతే I-140 కింద జాయిన్ అవుతారో వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటంటే, పురుషుడైతే ఇండియాలో మ్యారేజ్ చేస్తున్నామో లేదా ఇక్కడ మ్యారేజ్ చేస్తున్నా తనకి జీవిత భాగస్వామిగా వచ్చేటువంటి పురుషుడు కానీ స్త్రీ కానీ తన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చే వాళ్ళకు వర్క్ పర్మిట్ దొరుకుతుంది ఇక్కడ. అంటే అమెరికాలో వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. అంటే వాళ్ళు ఇంకా వేరే సపరేట్గా H1B వీసా అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఒక జాబ్లో వాళ్ళు జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. ఎక్కడి నుంచి రావాలనుకున్నా రావచ్చు. లేదా అమెరికాలో ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయ్మెంట్కు వాళ్ళకు ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళకి I-140 కింద ఈ జాబు పర్మనెంట్ జాబు దానికి వీళ్ళు అప్లై చేసుకున్నారు కాబట్టి
వీళ్ళు పర్మనెంట్ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు కాబట్టి మరి వీళ్ళు అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకుండా ఉండలేరు కదా. మరి వచ్చే అమ్మాయికి ఇన్కమ్ లేకపోతే అమెరికా లాంటి దేశంలో బతకడం కష్టం అనే ఉద్దేశంతో ఈ అడ్వాంటేజెస్ ఇచ్చారు. అంటే H1B వీసా కింద 3 ఏళ్లకు మాత్రమే కాలపరిమితిగా ఉండేటువంటి ఉద్యోగాలు మళ్ళీ 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడ. I-140 కింద మాత్రం పర్మనెంట్ ఉద్యోగాలకు మాత్రం I-140 సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంది. అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళకి అట్లా కంటిన్యూ చేస్తారు. లాంగ్ టైం పర్మిషన్ ఇస్తారు. ఈ లాంగ్ టైం పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగాలకి అప్లై చేసుకునే ప్రాసెస్ని I-140 అంటారు. ఇది ఆటోమేటిక్గా రాదు. అప్లై చేసుకున్నాక కొందరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పట్టే అవకాశం ఉంది. ఎవరైతే తొందరగా కావాలనుకుంటారో తొందరగా దాని సంగతి తేలాలనుకుంటారో అలాంటి వాళ్ళు అడిషనల్ ఫీజు కట్టేసి ఎక్స్ట్రా డబ్బు కట్టి వాళ్ళు ఆ ప్రియారిటీ బేస్ లోపల వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి 15 రోజుల నుంచి 45 రోజుల లోపల శాంక్షన్ లేదా రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో చెప్తారు. శాంక్షన్ అయితే ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా భావించి I-140 కింద ఉండే ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఎక్కువగా సెర్చ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ దీనికోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తాత్కాలికంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసి 3 ఏళ్ళకి మళ్ళీ అక్కడ తీసేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళడం, వెతుక్కోవడానికి టైం లేకపోవడం, ఈ లోపల వీసా అయిపోతే బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి I-140 కింద శాంక్షన్ అయిన జాబ్స్ ఏమిటి అనే దానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాంటి పర్మనెంట్ జాబ్స్ కోసం ఎక్కువ మంది కృషి చేస్తారు. అది I-140 అంటే దాని అర్థం మెయిన్గా. థ్యాంక్ యూ.